ఆదిలాబాద్ జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల కోసం అభ్యర్థులు ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిబంధన అమలు ఉండటంతో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించారు. మరోవైపు జిల్లాలోని 29 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కు పోలీసులు చేసిన రాజమర్యాదల విషయంలో కింది స్థాయి సిబ్బంది మాత్రమే బలవుతున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయి అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోగా రాజకీయ అండదండలతో తమపై ఈగ కూడా వాలకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నారని బాధిత పోలీసుల్లో కొంతమంది వాపోతున్నారు. ఇప్పటికైనా ఐజీ, ఎస్పీలు సంఘటన జరగడానికి నిజమైన బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు. నాదెండ్ల మండలం చిరుమామిల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి విడుదల రజనీకి ముఖ్య అనుచరుడైన సింగారెడ్డి కోటిరెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. అతడి అక్రమాలు అరచకలపై ప్రశ్నించిన టీడీపీ నేత భవనం శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలని కూడా చిక్కలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు వెల్లడించారు. ఎంపీడీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ లో చిలకలగూడ పోలీసులు వ్యాపారిని బెదిరించి అక్రమ సెటిల్మెంట్ చేస్తున్నారని ధర్మేందర్ రెడ్డి అనే వ్యాపారి ఆరోపించారు. చిలకలగూడ పోలీసులు నిర్బంధించి బలవంతంగా 1,60,00,000 రూపాయల చెక్కులు రాయించుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చెక్కులతో పాటు బాండ్ పేపర్ పై సెటిల్మెంట్ అయినట్లు సంతకాలు కూడా తీస్తున్నాడన్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టు, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆశ్రయించినారు ధర్మేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పిఎస్ పరిధిలో కాటేదాన్ పారిశ్రామిక వాడలోని స్వస్తిక్ కారంపొడి పరిశ్రమలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీడియో చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపైన కంపెనీ యాజమాన్యం, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్లతో సభ్యంగా మాట్లాడిన యజమాని సాత్విక్ తమకు దిక్కును చోట చెప్పుకోమంటూ మీడియాకు యజమాని సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా వనస్థలీపురం హుడా సాయినగర్ కాలనీలోని రోడ్ నంబర్ 5లో 150 ఫీట్ల పొడవుతో 4 ఫీట్ల వరకు రోడ్డు కబ్జా చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. గత కొన్ని రోజుల నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. చివరకు హైకోర్టు నుండి కూల్చివేయాలని ఆర్డర్ తీసుకువచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో జీహెచ్ఎంసీ అధికారిని కదిలారని తెలిపారు. కబ్జా చేసి రోడ్డుపై నిర్మించిన నిర్మాణాలని కూల్చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు లేవని పేషెంట్స్ తెలిపారు. డాక్టర్లు డ్యూటీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి చెత్త అక్కడే వేస్తున్నారని ఆరోపించారు. దీంతో బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు సూపరింటెండెంట్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికపై కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 27 మంది సభ్యులు ఉండగా బీఆర్ఎస్ కు 17 మంది మెజార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు. బీసీ మహిళా రిజర్వేషన్ ఉండటంతో బీఆర్ఎస్ నుంచి 3 మహిళలు పోటీలో ఉన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దిశానిర్దేశంలో చైర్మన్ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమయ్యి ఇవ్వబోమని 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ తెలిపారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల దాడి నిందితులను ఎంపీ డీకే అరుణ కలిశారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు ఆమె. సూర్యాపేట జిల్లా కోదాడలో గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సనా ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా ఓ అభ్యర్థి వచ్చాడు. దీంతో పోలీసులు అతని పరీక్షకు అనుమతించలేదు. ఎంత బ్రతిమలాడినా లోనికి పంపకపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయాడు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చుంచులూరు సమీపంలో తెల్లవారుజామున ఏర్పేడు నకరికల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. లారీ పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదుగా వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొంటున్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణికులు 23 మంది ఉండగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన పి తిరుపతిరావుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఎలికట ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న స్వస్తిక్ గ్రూప్ కు చెందిన మసాలా ప్లాంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 అగ్రో ఎల్ఎల్పీలో తెల్లవారుజాము నుండి తనిఖీలు చేపట్టారు. స్వస్తిక్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ లో కూడా ఐటీ సోదాలు చేశారు. ఇటీవల కాలంలో స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్లు భూమి అమ్మిందని సమాచారం. రాష్ట్రంలో ఈ సంస్థకు చెందిన 7 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెలలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. లెక్చర్ల వెళ్లేందుకు సిద్ధమవడంతో ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని హౌస్ అరెస్టు చేయడంతో మిగతా 2 ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ సంగారెడ్డికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న లగచెర్ల రైతులతో మాట్లాడేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం సంగారెడ్డి చేరుకుంది. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేరున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇస్లాంపేటలో తాళం వేసిన ఇంటి బయట అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని పౌర సరఫరాల గోడౌన్లకు తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ స్వాతి తెలిపారు. తహసీల్దార్ భాగ్యలక్ష్మికి ఇస్లాంపేటలో అక్రమంగా రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం అందడంతో ఆమె వెంటనే వీఆర్ఓలను అక్కడికి పంపినట్లు తెలిపారు. వీఆర్ఓ హనీషా అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని సమాచారాన్ని తహసీల్దార్కి అందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 500 రూపాయల బోనస్ వచ్చిన రైతులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి శాలువా కప్పి స్వీట్ తినిపించారు. నిజామాబాద్ ఉభయ జిల్లాల్లోని కలెక్టర్లతో, రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్లు చేశామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో హల్చల్ చేసింది. కారులోంచి బయటకు రాకుండా అందులోంచి పూజలు చేసింది లేడీ అఘోరి. కారు నుండి బయటకు రావాలి అంటూ పోలీసులు సూచించిన అఘోరి పట్టించుకోలేదు. ఆమెను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి రావడంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్సీసీ డేను ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ డేలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. యువ పౌరులలో క్రమశిక్షణ, నాయకత్వం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని, యువత యొక్క శక్తిని, ఉత్సాహాన్ని అందించడానికి ర్యాలీ చేశామని నేషనల్ క్యాడెట్ కార్డ్స్ బృందం తెలిపింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి కూర్మపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మదీన్ అనే విద్యార్థి కరెంటు షాక్తో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పతంగి ఎగరవేస్తూ చెట్టుపైకి ఎక్కడంతో విద్యుత్ తీగ తగిలిందని, దీంతో మదీన్ అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు.